అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ వార్త మీకు చెప్పాలంటేనే నాకే ఎట్లనో అనిపిస్తుంది. భయం కూడా అవుతుంది అనుకో రాదుర్రి. అయినా చెప్పక తప్పుతుందా? ఏమన్నంటే రాములమ్మ మాట తప్పింది అంటారు మీరే. కానీ తప్పేది నేను కాదు, ఇంకొకరు. వాళ్ళు చెప్పిన ముచ్చటను మీకు చెప్తే లాస్ట్కు అది ఇంకేదో అవుతుంది. చివరికి నేనే బదలం అవుతున్నా. సరే కానీ ఇది ఏ కాలం, ఇది ఏ నెల? నాకు మస్తు కన్ఫ్యూజన్గా ఉన్నది. నా కన్ఫ్యూషన్కి కారణం ఏందో మీకు కూడా తెలవాలి, లేకుంటే మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వేసుకోరి. నీ వానలు చల్లగుండా మురిపిచ్చి మోసం చేస్తున్నాయి కదా. ఓ దిక్కు కాలం పోవట్టే సుక్కరాల్తలేదాయే. రోహిణి కార్తివాయే, మురకశిల కూడా వాయే. ఏం చేస్తారిగా? మొగుల మీదకి చూసి చూసి గుడ్లన్నీ విక్కబోతున్నాయి గాని ఆనదేవునికి కనకరం వస్తలేదాయే. ముందుగాల ఆయనతో ఒక్క వాన పడకుండా మంచిగుండు. 2 సుక్కలు రాలంగానే ఆశపడి ఉన్నకాడికి అప్పో సప్పో చేసి దుక్కులు దున్నుకొని ఇత్తనాలు కొనుక్కొచ్చి పెట్టి పాడు చేసిండ్రు. ఇగో పత్తి మొలకలు ఎంత మంచిగా వెళ్ళినాయో చూడండి. కానీ ఏం లాభం? అట్లా మొలకలు వెళ్ళంగానే మళ్ళొక ఆన పడితే అవి పానంతో ఉంటాయి, లేకపోతే మాడిపోతాయి. ఇంకా 2 దినాలు ఇట్లనే వానాలు కురవకపోతే పైసలన్నీ మట్టిలో పోసినట్టే అవుతుంది. అగో గందుకే బిందెలతోని పైపులతోని సుక్క సుక్క పోసుకుంటా పత్తి మొలకల గొంతు తడారుతున్నారు. ఇట్లా ఎంత గందడుపుతారు, ఎన్ని రోజులను బతికిస్తారు? వానబడ్డట్టుంటా అది ఇట్లా చేస్తే. ఇక వానబడాలని ఊర్లలో ఎట్లా పూజలు చేస్తున్నారో చూడండి. రోకలికి కప్పను కట్టి పసుపు కుంకుమ చల్లి ఊదుబత్తులు ముట్టించి డప్పులు కొట్టుకుంటా ఇంటింటికి తిరుగుతున్నారు. మీదికెళ్ళి ఇట్లా నీళ్లు పోసుకొని ఎగురుతున్నారు. రైతులు అంతా గింజలు విత్తనాలు చేన్లు పెట్టుకొని బాధపడుకు ఈ కప్పతల్లిని కట్టుతే ఆన పడుతుందని మేము ఒక భగవంతుని మొక్కి ఈ దేవుని దయతోని ఆన పడితే మాకే కాదు ఈ ప్రపంచం అందరికీ మంచిదని మేము ఆన తల్లికి భగవంతునికి ఈ ప్రార్థన చేస్తున్నాము. అంతటిట్లనే ఉన్నది వానల ముచ్చట. ఈగొచ్చే ఆగొచ్చే అని ఒకరు అంటారు, ఎల్లినోనో అదేందోనని ఇంకొకరు చెప్తారు. కప్పతల్లి పూజలు అయిపోయినాయి, యాగాలు అయిపోయినాయి, చేయవలసినవి అన్ని చేసి సాలిచ్చిండ్రు. మరి సర్కారు వాళ్ళు కూడా ఇంకా నిమ్మలం చేసుకున్నారు. గా మేఘమదనం ఏదో చేపిస్తే మంచిగుండు కదా అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ దేవునికే దయగలగాలే గాని మనుషులైన తీర్ల ప్రయత్నం చేసినా దండిగేనని ఇంకొంతమంది అనుకుంటున్నారు. మరిగా ఆనదేవుడు ఎప్పటికి కరుణిస్తాడో చూడాలి.